కుత్బుల్లాపూర్ వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. వడ్డెర సంఘం సభ్యులు బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వడ్డెరులు అణచివేయబడ్డారు అన్నారు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేయించుకొని మోసం చేసిందని ఆవేదన చెందారు. వడ్డెరులకు ప్రత్యేక భవనంతో పాటు స్థలాన్ని కేటాయిస్తానని శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల కమిషనర్, జాతీయ సభ్యులు తుర్క నరసింహతో పాటు సంఘం నేతలు పెద్ద ఎత్తున వడ్డెరులు పాల్గొన్నారు. మరి చెప్పింది ఒకటి కూడా వేయలేడు. 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఆయన చూసిరు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడ, నేను అమెరికా వెళ్ళిపోతా, నన్ను ఓడగొడుతని బీఆర్ఎస్ అభ్యర్థి చెప్తున్నాడు. ఇంకో అభ్యర్థి వస్తుడు కాంగ్రెస్ అభ్యర్థిగా. మరి ఆయన జూబ్లీస్ ఉంటాడు. మీరు కలవలుతారు జూబ్లీస్ పోయి? ఏమా జూబ్లీస్ ఉంటాడు. మీకు ఆపత్తి వస్తే జూబ్లీస్ పోగలుగుతారా మీరు? ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏమో సుచిత్ర గేటెడ్ కమిటీ ఉంటాడు. గేట్ ఆడ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, చేసి క్యాన్సల్ చేసి. మరి ఆ 30 లక్షల మందిలో 20 మంది చచ్చిపోయారు. వాళ్ళ అమ్మనైనా ఊర్లో పట్టుంటే వీడియో కాల్ తీసామా, గవర్నమెంట్తో ఆశపడ్డాం, ఈ ముఖ్యమంత్రి మాకు ఇచ్చినట్లేడు, అమ్మా నాయన నేను నడుపుతట్లేమని చెప్పేసి 15-20 మంది చనిపోయారు. మరి ఆ యొక్క యువకులు ఏ తల్లి కన్న బిడ్డలో ఆ తల్లి కడుపుకోతే ఎట్లుండో మరి మనకు కూడా తెలుసు. మనకు కూడా పిల్లలు కాబట్టి తెలంగాణలో ఏ కొడుకు కానీ ఏ బిడ్డ కానీ సావద్దంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరి అందరూ కూడా సంఘటితమై మరి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి